నేను ఒక ఆత్మ సందేశాన్ని మీకు అందించాలని ఎంతగానో ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. నేను ప్రీవియస్ రీల్స్లో చెప్పానండి భగవద్గీత గురించి, కర్తవ్యాన్ని నిర్వర్తించడం, ఇంకా ఇవన్నీ చాలా చెప్పుకుంటూ వచ్చాను. అయితే ఏంటంటే చాలామంది అంటే ఒక్కొక్కరికి తెలీదు, తక్కువ జ్ఞానంతో ఆలోచించే వాళ్ళు ఏమనుకుంటారంటే కురుక్షేత్రం అనేది కేవలం బయట ప్రపంచానికి సంబంధించిందేనేమో, ఈ యుద్ధం కౌరవులు పాండవులు వీళ్ళందరూ కూడా యుద్ధం బయట ప్రపంచంగా చేసిందేమో అని అనుకుంటారండి. కానీ అది కాదు. నిజంగా నిత్య జీవితానికి, మన దైనందిన జీవితంలో జరిగే విషయాలన్నీ కూడా ఈ కౌరవులు పాండవులు అనే దాన్ని మన నిత్య జీవితానికి అన్వయించుకోవాలండి. అందుకే నేను ఇక్కడ మీకు స్పెషల్గా ఈ వీడియోలో చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. భగవద్గీతను మన జీవితానికి అన్వయించుకుంటే కనుక ఇక్కడ కృష్ణుడు అంటే భగవంతుడే, కాకపోతే మనలోని ఉన్న జ్ఞానం, దైవ చైతన్యం అంటే మనలో ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి వెలుగును మేల్కొల్పేవాడే శ్రీకృష్ణుడు. అర్జునుడు అంటే ఎవరో కాదండి, మనిషి అంటే మనమే. కురుక్షేత్రం అనేది కూడా మన జీవితం, మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి పోరాటాలన్నీ కూడా. కౌరవులు అంటే మనలోని అధర్మం, అహంకారం, ద్వేషం, అసూయ, కోపం లాంటి వికారాలకు ప్రతీకగా చూడవచ్చు మనం ఇవన్నీ కూడా. యుద్ధం అని చెప్పడం కాదు, కానీ అవి మనలో జరిగే ధర్మానికి అధర్మానికి జరిగేటువంటి సంఘర్షణ మాత్రమే ఈ కౌరవులు పాండవులు అనే దానికి అర్థం. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో అంటాడు కదా, వీళ్ళందరూ నా బంధువులే కదా అంటే అర్థం ఏంటంటే ఆయన అర్జునుడు అంటాడు, కోపం, పగ, ద్వేషం ఇవన్నీ కూడా నాలో ఉన్నవే కదా, వీటన్నిటినీ నేను ఎలా చంపగలుగుతాను శ్రీకృష్ణ అనేటువంటి ప్రశ్న అర్జునుడు వేసుకుంటాడు, అడుగుతాడు శ్రీకృష్ణుడిని. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా అర్జునుడితో చెప్తాడు, అర్జున, కేవలం ఇక్కడ నీ బంధువులను చంపు అని మాత్రమే చెప్పడం కాదు, నీ వ్యక్తిగత మమకారం, భయం, స్వార్థం వీటన్నిటిని పక్కన పెట్టి నీ ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిష్పక్షపాతంగా నిర్వర్తించు అని నేను చెప్తున్నాను అని శ్రీకృష్ణుడు చెప్తాడు అర్జునుడితో. అందుకే అండి నేను చెప్పాను, ఏంటి నేను ఎంచుకున్న మార్గానికి పెట్టిన టైటిల్ ఏంటంటే మనలోని కురుక్షేత్రం. చాలా జాగ్రత్తగా అన్వయించుకోండి. మనలోని కురుక్షేత్రం.